పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేశారు. పాస్టర్ అజయ్ బాబును ఖమ్మంలో తన ఇంటి వద్దకి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి అరెస్ట్ చేశారంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చాలా వీడియోస్ చేస్తున్నాడు అజయ్ బాబు. బైబిల్ పైన ఎక్కువ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గ్రంథాల గురించి చాలా ఛానల్స్లో కూడా అతను డిబేట్లు చేయడం జరిగింది. అయితే వాళ్ళ వైఫ్ కాల్ చేసి చెప్తున్నారు, అజయ్ బాబుని కొంతమంది పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్తున్నారంటే ఎటువంటి సంబంధం లేదు, దానికి సంబంధించిన విషయాలు చర్చించకుండా వచ్చిన వెంటనే అజయ్ బాబుని తీసుకుని వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. అయితే అజయ్ బాబుతో పాటు ఉండే మట్టి ప్రసాద్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి అసలు ఏం చెప్తారు అజయ్ బాబు గారు? మట్టి ప్రసాద్ గారు చెప్పండి. అంటే అజయ్ బాబు గారిని అసలు ఎవరు తీసుకెళ్లారు, ఏంటి అసలు కేసు ఏంటి? తేజ గారు సుమారు 8 గంటల సమయంలో అజయ్ బాబు గారు నాకు ఫోన్ చేశారు. నేను కారులో నన్ను ఎవరో తీసుకెళ్తున్నారు పోలీసులు అని చెప్పేసి అంటున్నారు. నన్ను హైదరాబాదో లేకపోతే అర్బన్ పోలీస్ స్టేషనో ఎక్కడికో తెలియటం, వీళ్ళు క్లారిటీ చెప్పట్లేదు, నన్ను తీసుకెళ్తున్నారు, మట్టి నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి రా అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అలాగనే నేను వెంటనే మళ్ళీ ఆయనకి రిటర్న్ ఫోన్ చేస్తానంటే అలాగనే 2 సార్లు మాట్లాడిండు. మట్టి నాకు ఈ రూట్ అర్థం కావట్లేదు అన్నాడు. సరే నీకు అర్థం కాకుంటే వాళ్ళని అడుగు ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పమని నేను అడిగితే తెలవట్లేదు మట్టి అని చెప్పేసి అన్నాడు. ఫోన్ గడి చేసిండు. వెంటనే రిటర్న్ నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎమ్మట నాకు అజయ్ బాబు భార్య ఎవరైతే లలిత్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నని అరెస్ట్ చేశారన్నా, ఎటు తీసుకెళ్తారో తెలవట్లేదు పోలీసు వాళ్ళు అని చెప్పేసి అని మొత్తం సివిల్ డ్రెస్ లో ఉన్నారు, కారులో ఒక 5-6 ఉన్నారు, వచ్చి తీసుకొని వెళ్తున్నారు అన్నా, నువ్వు ఎక్కడున్నావు అన్నా అని చెప్పేసి అన్నారు. నేను అమ్మటే అర్బన్ పోలీస్ స్టేషన్ కాడికి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడికి మేము తీసుకురాలేదని చెప్పేసి అని వాళ్ళు స్వయంగా అక్కడ ఉన్న అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు మా పాస్టర్ అజయ్ బాబు గారు నా మిత్రుడు, నేను CMDF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న మా CMDF స్థాపికులు మధ్యశెట్టి అజయ్ బాబు గారు కనబడట్లేదని చెప్పేసి అని ఇప్పుడే ఒక లెటర్ తీసుకొని స్టేషన్ కి వెళ్ళిన. ఎక్కడ, ఏ స్టేషన్ కి వెళ్ళారు? ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన. ముందు వచ్చింది అదే పోలీసులు కదా, ఖమ్మం అర్బన్ పోలీసులే కదా అజయ్ బాబుని అరెస్ట్ చేయడానికి వచ్చింది. వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు మాకు ఆ విషయాలే చెప్పారు. అర్బన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి నాకు అజయ్ బాబు గారు కూడా చెప్పారు. అట్లనే అర్బన్ తీసుకెళ్తారని కూడా వాళ్ళ వైపు కూడా చెప్పారు. అందుకనే నా ప్రాణ స్నేహితుడు మా అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి అని నేను కంప్లైంట్ మిస్సింగ్ అయిండు, మా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పేసి అని నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అక్కడ SI గారు లేరు, CA గారు లేరు, కొంచెం ఆయనకు రాండి అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు నేను స్టేషన్ కాడనే ఉన్న ప్రస్తుతానికి. అజయ్ బాబు గారు అనేటోళ్ళు ఆయన కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన పాస్టర్ నిన్నగాక మొన్న ఒక పడాల ప్రవీణ్ గా ఒక కారుని కోల్పోయాను, మళ్ళీ అజయ్ బాబు గారిని కోల్పోతున్న భయం మాకు బాగా ఉంది. కాబట్టి మాకు వెంటనే ఈ ప్రభుత్వం మాకు ఆయన్ని అప్పగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీసు డిపార్ట్మెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం CMDF తరఫున. రైట్. అయితే పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి చాలా వ్యాఖ్యలు చేశారైనా, చాలా అనుమానాలు ఉన్నాయంటూ. సో అంటే గతంలో ఆయన చేసిన గ్రంథాలపైన డిబేట్లు కానీ వాటికే కారణం అయ్యి ఉండొచ్చా? DSP దగ్గర నుంచి కూడా రాజానగరం ఈ ప్రవీణ్ పాస్టర్ కేసుకి సంబంధించి కాల్ కూడా వచ్చింది, నోటీసులు కూడా వచ్చాయంటూ కూడా చెప్తున్నా, అవన్నీ నిజమేనా? మన రాజమండ్రి నుంచి రాజమండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ DSP గారు సోమవారం DSP రాజమండ్రి రావాలని చెప్పేసి అన్నారు. నాతో కూడా డిస్కషన్ చేసిన. మేము కూడా రాజమండ్రి DSP గారికి వెళ్ళి మీకున్న అనుమానాలు ఏమున్నాయి, మీరు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, మీరు యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు కదా, ఇది తీసుకొని మా దగ్గర రావాలని చెప్పేసి అని రాజమండ్రి DSP గారు అజయ్ బాబు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మాతోని సంభాషణ చెప్పినప్పుడు మేము విన్నాం. కాబట్టి మేము ఆడికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు యూట్యూబ్ లో పగడాల ప్రవీణ్ కుమార్ గారిది ఏదైతే హత్య అని చెప్పేసి మేము మాట్లాడుతున్నామో, మీకు ఆ దగ్గర ఏం ఆధారాలు రమ్మని చెప్పేసి అన్నప్పుడు మేము రావడానికి కూడా సిద్ధం. కానీ ఈ లోపే అరెస్ట్ చేశారంటే దీన్ని మేము ఎలా చూడాలని అనేది మాకు చాలా భయంగా ఉంది తేజ గారు. రైట్. అంతే, ఏ స్టెప్ తీసుకోబోతున్నారో అంటే అసలు ప్రస్తుతం అజయ్ బాబు గారి ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది? ప్రస్తుతానికి నేనైతే అజయ్ బాబు గారు ఇంటికాడ లేను. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా నేను. అజయ్ బాబు గారు ఇంటికాడనైతే వాళ్ళ కుటుంబ సభ్యులైతే అందరూ అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరే విపరీతమైన బాధతోని వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మేము నమ్మే యేసు ప్రభునే మేము ప్రార్థిస్తా ఉంటాం. అసలు ఏంటంటే ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, అంటే దేని గురించి అరెస్ట్ చేశారు అనేది క్లారిటీ ఉందా?
మేమేమంటాం అంటే ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ పలానా మీ మీద ఇట ఎలిగేషన్ ఉంది, పలానా జిల్లాలో పలానా కాడ మత మత గొడవలు రెచ్చగొట్టారని చెప్పేసి అని రకరకాల కారణాలతోని నోటీసులు ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు సంగతి అని చెప్పేసి అనాలా. అసలు ఏ నోటీసులు ఇవ్వకోకుండా ఏం సమాచారం ఇవ్వకోకుండా అర్ధరాత్రి 8 గంటల సమయాన్ని వచ్చి దొంగతాటుగా ఎత్తుకొని పోవటం ఏందనేది మా ప్రశ్న. వచ్చి ఆ సమాచారం చెప్పి తీసుకెళ్తే మంచిది కదా. మీ పోలీస్ అధికారులకి, శ్రేత గౌరవనీయులైన పోలీస్ అధికారులకి మేము మనవి చేస్తున్నాం. మీరు మర్యాదగా వచ్చి చెప్పి ఇట్లా జరగతి నీ మీద ఇట్లా కేసు అయినా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇట్లుంది నువ్వు రావాలని చెప్పేసి అంటే మర్యాదగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవిస్తాం కాబట్టి మేము వస్తాం కదా. ఇట్లా ఒక పాస్టర్ ని ఇట్లా దొంగతనంగా తీసుకోవడం ఎంత మట్టికి కరెక్ట్? రైట్. అయితే పోలీసులు ఏమంటున్నారు? మీరు వెళ్ళిన పోలీసులు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము వెళ్ళిన పోలీసులు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే ఎవరిని అరెస్ట్ చేయలేదు, మేము ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పేసి అన్నారు. నేను అప్లికేషన్ ఇస్తాంటే కొంచెం టైం పట్టిద్ది, సిఏ గారు లేరు, ఎస్ఐ గారు లేరు అని చెప్పేసి అని అర్బన్ పోలీస్ స్టేషన్ లో చెప్తున్నారు తేజ గారు. రైట్. అయితే మరి ప్రెసెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడారా మీతో? వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ వచ్చేసి వాళ్ళ చిన్న తమ్ముడు వచ్చేసి మాట్లాడిండు. అన్న మన్నకి ఏమైంది ఎక్కడుందని చెప్పేసి అని వాళ్ళ చిన్న తమ్ముడు మాట్లాడిండు. వాళ్ళ అన్న మధ్యశెట్టి సామీలు అన్న కూడా నాతో మాట్లాడిండు, ఫోన్ లో మాట్లాడి తమ్ముడిని ఎక్కడ తీసుకుపోయారు, ఏంటి ప్రసాద్ నువ్వే పక్కనే ఉంటావు కదా, ఏమైంది ప్రసాద్ అని చెప్పేసి అని అన్న అడిగారు. అన్న నాకు కారులో వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసింది అన్న, ఇట్లా అర్బన్ పోలీస్ స్టేషనా లేకపోతే హైదరాబాద్ అని చెప్పేసి అని 2 పేర్లు చెప్తున్నా. ఏది ఆయన క్లారిటీ లేదు, ఆయనకు రూట్ కూడా గుర్తు లేదు. ఆయన 4 మాటలు మాట్లాడే కల్లా సెల్లు గుంజుకొని స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పేసి అని చెప్పిన. వాళ్ళు కూడా సత్తుపల్లి వాళ్ళ సొంత ఊరు, విజయబాబు గారు ఉండేది ఖమ్మం. సత్తుపల్లి నుంచి వాళ్ళు ఖమ్మానికి బయలుదేరారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళతో మేము కలిసి ఏం చేయాలనేది మేము నిర్ణయిస్తాం. రైట్. అయితే అసలు ఎంతమంది వచ్చారు? అంటే నిజంగా పోలీసులేనా లేకపోతే వాళ్ళు నిజంగా పోలీసులా లేకపోతే ఏరే వాళ్ళ అనేది మాకైతే అనుమానంగా ఉంది తేజ గారు. వాళ్ళు నిజమైన పోలీసులా కాదనేది మాకు తెలియదు. పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి ముందు గానీ తర్వాత గానీ ఫోన్ చేసి ఎట్టుందే అని చెప్పేసి అని ఇంటెలిజెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తారు కదా. ఎలాంటి లేకోకుండా తీసిపోయారంటే మాకు అనుమానంగా ఉంది అది పోలీసులా లేకపోతే ఆయన మీద ఇంత ముందు ఎవరైతే ఆయన చంపుతా అని బెదిరించిన వాళ్ళు ఫోన్ కాల్ చేశారో, లేకపోతే ఇంత ముందు ఆయన మీద సోషల్ మీడియాలో నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు అని చెప్పేసి అన్నారు. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పోయినా, ప్రెస్ మీట్లు ఎక్కడ పోయినా ఈ ప్రగడాల ప్రవీణ్ గారు చచ్చిపోయినా కూడా పగడాల ప్రవీణ్ పగిలింది. నెక్స్ట్ పగిలేది అజయ్ బాబు గాడిదే అని చెప్పేసి అని ఎన్ని వందల వీడియోలల్లో హిందుత్వవాదులకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది వీడియోలు పెట్టారు. ఆయనకి రోజుకి నాకు తెలిసి రోజుకి ఒక 500 నుంచి 600 ఫోన్ కాల్స్ వస్తా ఉంటాయి. అందులో కొంతమంది క్రిస్టియన్ కి సంబంధించిన వాళ్ళు ఆయనకి ప్రైజ్ లాడి చెప్పడానికి కొంతమంది చేస్తే ఆయన బెదిరించడానికి కొంతమంది చేస్తున్నారు. అలా ఏ ఫోన్ ఏందో ఎత్తలేక కూడా సైలెంట్ లో పెట్టుకొని ఆయన గమ్మునుండే పరిస్థితి ఇంట్లో ఉంది తేజ గారు. కానీ ఇది ఎవరు చేశారనేది అంటే ఇప్పుడు అతను చేసిన వ్యాఖ్యలేనా కారణం ఇతను అరెస్ట్ చేయడానికి కారణాలు? అతను చేసిన వ్యాఖ్యలైనా ఇంతకు ముందు టీవీ ఛానల్స్ లో డిబేట్లు ఇవ్వడం, గ్రంథాలపైన చర్చించడం, మా ఛానల్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మేమేమంటాం అంటే ఆయన కంటే ఎక్కువ డిబేట్లు చేసిన వాళ్ళు, ఎక్కువ మాటలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన తక్కువ, ఆయన కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏముంటుందని కన్ఫామ్ ఇతనే రెచ్చగొడుతుందని చెప్పేసి అని కోణంలోనే అరెస్ట్ చేశారని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ మట్టి ప్రసాద్. థ్యాంక్ యూ సార్.